బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ఫ్రీగానే ఉన్నారా బ్రదర్? బిజీగా ఉన్నారు? పర్వాలేదు సిస్టర్, బాగా పర్వాలేదు. అదే ఆ రోజు కూడా అదే ఏదో రన్నింగ్ చేశారా మీరు ఆ రోజు నాకు ఒక రోజు? అవునవును బ్రదర్, చేస్తే నేను ఏదో రన్నింగ్ లో ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా ఉన్నారు. ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చేయలేదు బ్రదర్. బాగున్నారా బ్రదర్? బాగున్నా. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సిస్టర్ గారు? కర్నూలు బ్రదర్ మాది. కర్నూలా? ఓకే. కెజియా నా పేరు. కెజియా. ఓకే. అంటే మీరు మామూలుగా మాట్లాడగలుగుతారో లేదో అన్నట్లు అనేసి. లేదమ్మా, ఎవరు ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తాను నేను. చాలా కాల్స్ వస్తాయి నాకైనా కూడా. ఎవరికి ఏ సమస్య ఉందో తెలియదు కదా, అందరు ఫోన్లు లిఫ్ట్ చేస్తా. కాకపోతే బాగా బిజీ ఉంటే మాత్రం కష్టం. ఒక్కోసారి కొంచెం బ్రెయిన్ ఒకలాగా, అంటే మనకి సపోర్ట్ చేయనప్పుడు, ఓపిక లేనప్పుడు కష్టం. కానీ మిగతా కొద్దిగా నాకు 1% నాకు బాడీలో ఎనర్జీ ఉన్నా లేపుతా తప్పకుండా. ఏం లేదు బ్రదర్, అదే ఆయన మాట్లాడుతుంటారు కదా రాధా మనోహర్ దాస్ గురించి అన్నట్లు అనేసి, నేను ఒకసారి వాళ్ళ గ్రూప్లో అట్లనే లైవ్ది పెట్టింది అంటే పోయింది అనమాట. అట్లా తిట్టకూడదు అనేది ఊరికి అట్లా పెట్టినా అంతే. అట్లా తిట్టకూడదు కదా అనేసి అందరూ పెడుతున్నారు లైవ్లో. నేను కూడా ఊరికి అట్లా అదొక మాట అనేసరికి అభిమన్యును ఎవరు మరి ఆయన పేరు నాకు అంత ఐడియా లేదు అప్పుడు. దాంట్లో పరమాత్మ గీతం పాడుకుందాం అంటే నాది గ్రేసీ పాల్ అని వస్తుంది అన్నమాట, మెయిల్ ఐడి. అనేసి అట్లా అన్నాడు అన్నమాట. పరమగీతం పాడుకుందామా, నీ రేట్ ఎంత, ఇట్లా మాట్లాడుతున్నారు అనమాట. ఆ గ్రూప్ లో అంతమంది ఉన్నారు, లైవ్ లోనే అట్లా వస్తున్నాయి అనమాట. రేట్ ఎంత అన్నది ఏమన్నారు? నీ రేట్ ఎంత అన్నది ఎవడాడు? అదే అభిమన్యు అనే అతనే. వాళ్ళమ్మ రేటు, వాళ్ళ చెల్లి అక్క రేట్ ఎంత? అట్లా మనం అనలేక వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారేమో అనేసి ఇంకా వెంటనే ఎగ్జిట్ అయిపోయి వచ్చేసినాయి. ఇంకా నేను అంటే చాలా మంది ఉన్నారు, అంతా వాళ్ళ వాళ్ళే వస్తున్నారు కంటిన్యూగా. అసలు ఆ బూతులు వింటే, ఆ గోపి అనే ఆయన మాటలు కానీ అబ్బా అసలు హెడ్ఏక్ వస్తుంటది, కోపం వస్తుంటది. ఏం చేయాలనో అర్థం కాదు. వాళ్ళు ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడో ఉంటాము. అయినా అక్కడికి ధైర్యంగా పెడుతుంటాలేండి, కొన్ని అయితే పెట్టేస్తుంటా ఎవరన్నా ఏదన్నానని అనేసి. అదే ఇప్పుడు వాళ్ళకి ఏందనంటే, సరే మనకున్న జ్ఞానంతో మీరు ఎంతో కొంత వాళ్ళకి బుద్ధి చెప్పాలనేసి ఫోన్ చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళు భారతదేశంలో వాళ్ళు నేర్చుకున్నది ఏంటంటే, భారత సాంప్రదాయం ప్రకారం, సనాతన ధర్మం ప్రకారం నేర్చుకున్నది ఏంటంటే, ఒక మహిళని గౌరవించకుండా పబ్లిక్ ఒక ఫోన్ అని అంటే ఫోన్ రికార్డింగ్స్ ఉంటాయి. తర్వాత లేకపోతే కంప్లైంట్ పెడితే కేసులు అవుతాయి. లేకపోతే మహిళ కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అనే ఒక అది కూడా లేకుండా, భయం అనేది లేకుండా, ఒక మహిళను పట్టుకొని డైరెక్ట్ ఒక అన్నోన్ పర్సన్ నువ్వేదో డిబేట్ లాంటిది పెడితే వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటే నీ రేట్ ఎంత అన్నాడంటే, వానికి ఎట్లాంటి శిక్ష వేస్తే బాగుంటుంది? నాకు అసలు చాలా కోపం వచ్చింది. కానీ ఇంకా నేను పెంచుకుంటూ పోతుంటే అవి వస్తూనే ఉంటాయి కదా, ఎందుకు అనవసరంగా అన్నట్లు అనేసి నేనేం చేయలేకపోతాను. అది ఇక ఈ ఎదవలకి, ఇట్లాంటి ఎదవలు ఏందని అంటే, వీళ్ళకి అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ అంటే ఒక అంటే తల్లిదండ్రులు పెళ్లి చేసింది కాకుండా మామూలుగా వీళ్ళు కుక్కలు ఇట్లా కని పారేసినట్టు ఎవరితోటో ప్రెగ్నెంట్ చేయించుకొని అడవులలో పడేస్తారు పిల్లల్ని అబార్షన్ చేయించుకొని. ఆ భయం అనేది ఎందుకు రాదా అనేది అనిపిస్తుంది. అంటే కొంచెం మనసాక్షి అనేది అనిపిస్తుంటది కదా మనము మాట మాట్లాడినప్పుడు. అవునవును, ఎక్కడో చోటనన్నా మనం అసలు ఆ మేరీ మాత అని అన్న మాటనే గాని అసలు ఎంత బ్యాడ్ వర్డ్ చేస్తాడంటే ఆయన గోపి అని ఆయన. అదే వాళ్ళకి ఎందుకు భయం లేదంటే, భయం లేకుండా ఒక స్త్రీతోటి ఎట్లా మాట్లాడాలి ఏంటి అనేది సభ్యత సంస్కారం ఎందుకు లేదంటే, నీ రేట్ ఎంత అని అడిగింది కాబట్టి వాడు వాళ్ళ అమ్మ ఎక్కడన్నా ప్రెగ్నెంట్ చేయించుకొని వాడిని ఆ కంపలల్లో ఎట్లా ఎక్కడన్నా ఇసిరెత్తే ఎక్కడో గాలి తిరిగి ఉంటాడు. అంటే వాడికి అక్కది చెల్లిది ఎట్లా మాట్లాడాలి, ఒక మహిళతో ఎట్లా మాట్లాడాలి అనే గౌరవం లేదు.
లేదు లేదు. తర్వాత వాడు నేర్చుకున్న గ్రంథం కూడా అదే నేర్పింది వాడికి. అట్లానే ఉంది. అట్లనే ఉంది అసలు తీయాలంటే ఎన్నో ఉన్నాయి బ్రదర్, కానీ మనం అది వద్దు అందరం కలిసి ఉండాలి అన్నట్లు అని ఎంత ట్రై చేయడానికి ట్రై చేసినా కూడా అసలు రావడమే లేదు ఆ మాటలు. ఆయన ఒకడు ఈయన వీళ్ళిద్దరు ఇంకా లలిత్ సార్ వాళ్ళు వీళ్ళంటే ఇంకా వాళ్ళని అసలు ఇంక మనం ఆపలేము. లలిత్ వాడిని సార్ అనొద్దమ్మా. నేను కూడా ఎప్పుడో గౌరవించి మాట్లాడితే లలిత్ గారు అని నన్ను చాలా మంది ఫోన్ చేసి ఏంది బ్రదర్ వాడిని గౌరవిస్తా అంటే, నేను వాడిని ఏంటంటే సరే మనతోటి ఇప్పుడు మర్యాదగా మాట్లాడితే మనం కూడా మర్యాదగా మాట్లాడతాం కదా. అట్లా వాడు నాతో ఒకసారి మాట్లాడినప్పుడు నేను మర్యాదగా మాట్లాడిండు, నేను కూడా మర్యాదగా మాట్లాడినా. సరే వాడిని తిట్టడం ఎందుకు, మర్యాదగా మాట్లాడుకునేటప్పుడు తిట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అని. కానీ వాడిని మనం లలిత్ గారు అది ఇది అని అంటున్నాం. మన ఆడోళ్ళని పట్టుకుని వాడేమంటాడు చూసినా. కానీ మన దాంట్లో కూడా ఆమె ఒక లేడీ ఉంది చూడండి కదా, ఎవరు డాన్సులు వేసుకుంటా పాటలు పాడుతుంటది. అట్లాంటి వాళ్ళ వల్ల మిగతా వాళ్ళందరినీ కూడా ఇట్లా కించపరిచి మాట్లాడడం అట్లా చేసుకుంటారు వాళ్ళు. అదే ఆ పేరు ప్రసన్న బోర్డులో ఏదైనా ఉంది. ఆ గురించి మీరు మాట్లాడేది ఆమెనే అయ్యిండొచ్చు. ఇంకా నేను అసలు ఏ రోజు కూడా స్టార్టింగ్ లో ఒక్కటేమో చూసినా ఆమె ఏదో డాన్స్ వేసుకుంటా, ఇంకా అదే లాస్ట్ ఇంతవరకు ఆమె జోలికి పోలేదు ఎప్పుడు కూడా. ఆమె వీడియోస్ కూడా పెడుతుంటారు అన్నమాట, వీళ్ళు ఇట్లా డాన్స్ చేసుకుంటది అట్లా ఇట్లా. కానీ వీళ్ళు మాట్లాడే మాటలు మేరీ అదేందో లారీ పక్కన మేరీ అది అట్లా అనడము అది ఎంత పెద్ద తప్పు అసలుకి. అదే ఇప్పుడు మన మీలాంటి వాళ్ళే తిట్టాలా, ఎందుకనంటే మేము తిట్టినా నేను తిట్టిన అన్ని పుస్తకాలు అయిపోయినాయి వాళ్ళని. అంటే ఫోన్ లిఫ్ట్ చేయరు కదా బ్రదర్ వాళ్ళు. లిఫ్ట్ చేయరు, కాకపోతే మీరు బుద్ధులు తిట్టినా మిమ్మల్ని కూడా వాళ్ళు బుద్ధులు తిడతారు, ఎందుకులే వేస్ట్. ఇంకొక విషయం ఏంటంటే బురదలో కానీ పెంటలో కానీ రాయేపిచ్చది మన మీద చిందించుకోకూడదు. కానీ అట్లాంటి వాళ్ళకి దానికి వేరే ట్రాక్ ఉంది, దానికి ట్రీట్మెంట్ చేయడానికి. ఆ ట్రాక్ లో పోతేనే అయితే తప్ప ఇట్లా మామూలుగా ఎవరైనా ఫోన్ కాల్స్ చేసి మాట్లాడడం అనేది వేస్ట్ అన్నమాట. స్టార్టింగ్ లో ఎంత స్లోగా వస్తాడో ఇంకా అంతే, రెండో మాటనే అంతే, ఎంత బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తాడంటే అబ్బా. మన క్రైస్తవులు కూడా చాలా మంది వాళ్ళకి ఫోన్స్ చేస్తా ఉన్నారు. ఇంకొక విషయం చెప్తా ఉన్నాను, అంటే మీ ద్వారా అందరికి అర్థమయ్యేటట్టు ఒక విషయం చెప్తా ఉన్నా. ఇప్పుడు విషయం ఏంటంటే వాడికి ఫోన్ చేయాలంటే మతోన్మాదులకి ఫోన్ చేయాలి అని అంటే, ఎవడైనా ఇట్లా వంకర టింకరగా మాట్లాడేటోడికి ఫోన్ చేయాలంటే వాడి కంటే వాడు ఒకటి చదివితే ఒక 100 ఎక్కువ చదివేటోడైతే ఫోన్ చేస్తే బెటర్. కానీ వాడు ఏదో మాట్లాడుతా ఉంటే వీళ్ళు బెబ్బెబ్బే అని మాట్లాడుతా ఉంటే వాడు అన్ని మాట్లాడి యూట్యూబ్ లో పెట్టుకుంటా ఉన్నాడు. అంటే దానివల్ల ఏమైతుందంటే క్రైస్తవ్యానికి కొంతమంది వినేటోళ్ళు ఉంటారు కదా, క్రైస్తవులు కూడా కొత్తగా జాయిన్ అయ్యి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, కొత్త విశ్వాసులు ఉంటారు కదా, వాళ్ళకి వాళ్ళ విశ్వాసం మీద దెబ్బ పడుతుంది. ఎందుకనంటే వీళ్ళు చెప్పలేకపోతా అంటే ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ ఏమనుకుంటారు అంటే క్రైస్తవులు అనుకుంటారు. ఇప్పుడు మనోళ్ళకు వీళ్ళు బాగా బైబుల్ చదివిన పరమ పండితులు అనుకొని వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు చెప్పలేకపోతారంటే బైబుల్ కరెక్ట్ కాదేమో అనుకుంటారు. దానివల్ల ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాలంటే వాడు ఒకటి మాట్లాడితే మనం 100 మాట్లాడేటట్టు ఉంటే మాట్లాడాలి. అంత టైం ఇవ్వదు వాళ్ళు ఇయ్యరు, మనమే స్లోగా చెప్పాలి, ఇంత క్లారిటీగా చెప్దామా అనే లోపే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసేసరికి మనకు చెప్పాలన్నది పోయి ఈ ట్రాక్ లోకి వెళ్ళిపోతాం మనం కూడా. అందుకే నేను అనేది ఏంటంటే వాళ్ళకి ఫోన్ చేయొద్దు. ఒకవేళ మనం పొరకి సమాధానం చెప్పాలంటే వాడు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తాడు కాబట్టి వాడికంటే బ్యాడ్ త్రిబుల్ మనం ఒక 100 రేట్లు ఎక్కువ యూజ్ చేసే సత్తా ఉంటే చేయొచ్చు, ఏం కాదు. అట్లా ఇప్పుడు వాళ్ళతో మాట్లాడాలంటే బ్యాడ్ అని తెలుసు మనకి, మనం పరమ బ్యాడ్గా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు, కానీ లేకపోతే మాట్లాడకూడదు. దానివల్ల మనం అసలు ఒక్కొక్కసారి ఎంత బాధ అనిపిస్తుందో, అది కోపము అన్ని కలిసి వస్తుంటాయి, ఏం చేయలేని పరిస్థితి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మీతో ఒకసారి అన్న మాట్లాడాలని. నేను ఈ రోజు ఇంకా ఎటు వెళ్ళలేదు, ఈ రోజు ఇంట్లోనే రెస్ట్ ఉన్నా, అందువల్ల ఇంకా